అసలు మనకి సిఓపిడి ఉంది, ఇది లక్షణాలు అంటే ఇంకా గాలి సరిగ్గా ఆడకపోవడం ఆయాసం అన్నారు. సో దీన్ని మనం ఎలా డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలి అండ్ ఎట్లాంటి టెస్టులు చేస్తే ఇది సిఓపిడి అని తెలుస్తుందంటారు? ముఖ్యంగా చెప్పుకున్నట్టు మెయిన్ సిమ్టమ్ అయితే ఎప్పుడైనా ఆయాసం. కానీ ఆయాసం అంటే నడుస్తున్నప్పుడు ఆయాసం, కూర్చున్నప్పుడు కూడా ఆయాసపడడం, దగ్గు రావటం. స్మోకింగ్ చేసే వాళ్ళకి చాలామందికి దగ్గు వస్తూనే ఉంటుంది. చాలామంది స్మోకింగ్ చేస్తున్న వాళ్ళే దగ్గు వస్తుందని దాన్ని నెగ్లెక్ట్ కూడా చేస్తారు. కొన్ని నెలలు, కొన్ని ఏళ్ళు కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. లేకపోతే ఉత్తనే కాఫ్ మెడిసిన్స్ వాడడం, కొన్ని ఆ మెడిసిన్స్ వాడేస్తూ దాన్ని అట్లనే వదిలేస్తారు. కానీ ఈ దగ్గుతో పాటు ఆయాసం కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి. ఎవరికైనా స్మోకింగ్ ఉంది, అలవాటు ఉంది అన్న వాళ్ళు ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటింది, 40 ఏళ్ళ కంటే పైన ఉన్న వాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు, కొంచెం స్మోకింగ్ అలవాటు ఉంది, లేకపోతే ఏమైనా ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ ఫ్యూమ్స్కి, స్మోక్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఊళ్ళల్లో అయితే ఇంకెవరైనా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, వాళ్ళకి బాగా పొగ లోపలికి వెళ్తుందంటే వాళ్ళకి దగ్గు వస్తుంటే కూడా దానికి చెకప్ ఖచ్చితంగా చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మెయిన్గా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఒక ఎక్స్రే చేయిస్తాము. ఎక్స్రేలో చూస్తాము, దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తాం. ఈ సిఓపిడి సమస్య ఉన్న వాళ్ళలో ఎక్స్రేలో మనం చూసినట్టయితే లంగ్స్ ఏవైతే ఉంటాయో చాలా అంటే బిగ్ సైజ్గా తయారవుతుంది, కొంచెం సైజ్ పెద్దగా అవుతాయి. అంటే ఇట్ ఇండికేట్స్ దట్ లంగ్ ఫంక్షన్ డిక్రీజ్ అయినట్టు. ఎక్స్రేలో చాలాసార్లు తెలుస్తుంది, అప్పుడప్పుడు తెలియకపోవచ్చు, కానీ చాలాసార్లు ఎక్స్రేలోనే తెలుస్తుంది మనకి. లంగ్స్ కొంచెం వీకెన్ అయిపోయి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అదొక వన్ ఆఫ్ ది సైన్స్ అండ్ సిఓపిడి డెవలప్ అవుతుంది అని తెలుసుకోవడానికి. మెయిన్గా ఇంకొకటి ఇంపార్టెంట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ అంటాం. అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఆర్ లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ అంటాం. అంటే ఇది ఊది ఒకసారి ఊదటం వల్ల మనకి లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, లంగ్ ఎంతవరకు పనిచేస్తుంది అట్లా అని తెలుస్తుంది. అది డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ సిఓపిడి. అందులో ఒకవేళ లంగ్స్ ఫంక్షన్ తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ఇండికేటివ్, అంటే హిస్టరీ ఉంది, వాళ్ళకి స్మోకింగ్ ఉంది, లేకపోతే ఫ్యూయల్ ఎక్స్పోజర్ ఉంది, ఆయాసపడుతున్నారు, దగ్గు ఉంది, అండ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్లో కూడా ఒకవేళ ఫంక్షన్స్ డిక్రీజ్ అయినట్టు కనబడితే మనం వాళ్ళని సిఓపిడి కింద లేబుల్ చేస్తాం.